జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఒకటి మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ టెస్ట్ జరిగింది. సక్సెస్ఫుల్ లాంచ్ అది మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ కి సంబంధించి. అండ్ ఇంకొక వైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సక్సెస్ఫుల్ గా 250 కిలోమీటర్ స్ట్రైక్ రేంజ్ ఎయిర్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ అండమాన్స్ లో సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడం జరిగింది. సో బ్యాలిస్టిక్ మిసైల్ అనగానే అఫ్ కోర్స్ మనం డెఫినెట్ గా న్యూక్లియర్ కి సంబంధించినటువంటి విషయం. బ్యాలిస్టిక్ మిసైల్ టెస్ట్, ఈ రెండు టెస్ట్ల గురించి ఒకసారి వివరిస్తారు సార్. మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ టెస్ట్ ఒకటి, ఇంకొక వైపు ఎయిర్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్, దీని గురించి ఈ రెండింటి గురించి వివరిస్తారు. రీసెంట్ గానే మనం అగ్ని 5 టెస్ట్ చేశాం కదా, దాని గురించి మనం చర్చిస్తాం. మనం మల్టీ ఎంట్రీ మల్టీ రాకెట్స్ కొట్టగలిగినటువంటి క్షమత ఉన్నటువంటి ఒక MIRV టెక్నాలజీ ఉన్నటువంటి అగ్ని 5 టెస్ట్ చేసాం. అది లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. అంటే బెయిజింగ్ కంటే ముందర వెళ్ళి కొట్టగలిగినటువంటి క్షమత ఉన్నది. ఇప్పుడు మీడియం రేంజ్ తీసుకుంటున్నాం. మీడియం రేంజ్ అంటే మనం బహుశా 1000-2000 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు మాక్సిమం 2500 కిలోమీటర్స్ లోపల వెళ్ళేటువంటి, అంటే ఏ ఒరిస్సా నుంచో లేదా భోపాల్ నుంచో కొడితే మనం పాకిస్తాన్ ఎక్కడైనా కొట్టవచ్చు. సో ఫస్ట్ అగ్ని 5 అన్నది చైనా స్పెసిఫిక్ మిసైల్. అది ఇప్పుడు ఈ మీడియం రేంజ్ ఏదైతే మనం టెస్ట్ చేసామో మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్, ఇది పాకిస్తాన్ సెంట్రిక్. ఎందుకంటే ఆ రేంజ్ లో మనకు చైనాకి పెద్ద అసెట్స్ ఏం లేవు. అక్కడ టిబెట్ ఉన్నది, జింగ్జియాంగ్ ఉన్నది, అక్కడ మహా అంటే సైనిక స్థావరాలు ఉన్నాయి. కానీ అంతకు మించి అక్కడ పెద్ద వాళ్ళకు ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లేదు, పాపులేషన్స్ లేవు, వాళ్ళకి పెద్ద అసెట్స్ లేవు అక్కడ. కాబట్టి ఈ మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది పాకిస్తాన్ సెంట్రిక్. అంటే రెండు కూడాను మనం విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ నెల లోపల మనం టెస్ట్ చేసాం. కాబట్టి ఈ ఇద్దరు శత్రువులకు కూడాను మనం మెసేజ్ పంపిస్తున్నాం. మేమేదో ఎన్నికల్లో బిజీగా ఉన్నామో మీరు అనుకోకండి. మీరు మా మీద ఎటువంటి దుశ్చర్య చేసినా దానికి సిద్ధంగా మేము తయారవుతున్నాము అని ఒక మెసేజ్ పంపించాం. రెండవది, ఏదైతే మనం 250 కిలోమీటర్ స్ట్రైక్ రేంజ్ ఎయిర్ లాంచ్ బ్యాలిస్టిక్ మిసైల్ ఏదైతే అండమాన్స్ లో టెస్ట్ చేశామో, ఇది ఎగ్జాక్ట్ గా ఇదే మిసైల్ ఇరాన్ మీద ఇజ్రాయెల్ వాడింది రీసెంట్ గా, ఒక 15 రోజుల క్రితం. సో దాని పేరు రాక్స్ అని వాళ్ళు పిలుస్తారు, లేదా దీన్ని క్రిస్టల్ మేజ్ అని పిలుస్తారు. రెండు భిన్న పేర్లతో ఉంది. దీని కెపాసిటీ ఏంటంటే కనుక, అక్కడ ఇరాన్ దగ్గర రష్యా నుంచి కొనుక్కున్నటువంటి S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నది వాళ్ళ దగ్గర. అంటే ఏ మిసైల్ అయినా ఆ దేశంలోకి వస్తే కనుక ఈ S-300 వాడుకొని దాన్ని ఛేదించగలిగినటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది. S-400 మన దగ్గర, టర్కీ దగ్గర, తర్వాత చైనా దగ్గర మాత్రమే ఉన్నది. రష్యా వీళ్ళు ఇటువంటి దేశాలకు సప్లై చేసింది. కానీ మిగతా దేశాలన్నింటి కూడా S-300 సప్లై చేసింది. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ దగ్గర కూడా S-300 ఉన్నది. అఫ్ కోర్స్ అది చైనా వాళ్ళకి సప్లై చేసింది, రష్యా డైరెక్ట్ సప్లై చేయలేదు. కానీ చైనా నుంచి వాళ్ళకు మన పాకిస్తాన్కి వచ్చింది S-300. సో ఈ రాక్స్ అన్నది ఏదైతే క్రిస్టల్ మేజ్ అన్నటువంటి ఈ మిసైల్ టెస్ట్ చేసేదో మన సుఖాయ్ Su-30Mi దాని యొక్క ఎయిర్ క్రాఫ్ట్ లో పెట్టి అనుసంధానం చేసి దాన్ని ఫైర్ చేశారు, సక్సెస్ఫుల్ గా హిట్ చేశారు. అంటే S-300ని తప్పించుకొని S-300 యొక్క మిసైల్ కౌంటర్ మిసైల్ అటాక్ అవ్వకుండా ఛేదించి వెళ్ళి కొట్టగలిగినటువంటి క్షమత దీంట్లో ఉన్నది. ఇజ్రాయెల్ అది టెస్ట్ చేసింది. ఇరాన్ యొక్క మిసైల్ షీల్డ్ అనేది పనిచేయలేదు అక్కడ. సరే, ఇజ్రాయెల్ కూడా అక్కడ యుద్ధం కోరుకోలేదు కాబట్టి పెద్ద నష్టం లేనటువంటి ప్రాంతంలో వాళ్ళు ఫైర్ చేసి వదిలేశారు. ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇరాన్కి వాళ్ళు కొట్టారు. కానీ ఒకవేళ నిజంగా ఇజ్రాయెల్ మీద వాళ్ళు ఒక పెద్ద దాడి చేయదలుచుకుంటే కనుక ఇరానియన్ డిఫెన్సెస్ దాన్ని ఆపలేకపోయింది. అది వెళ్ళి వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ మీదో, లేకపోతే వాళ్ళ మేజర్ అమ్యునిషన్ డంప్ మీదో, ఆయిల్ డిపోస్ మీదో ఎక్కడో అటాక్ చేస్తుంటే కనుక ఇరాన్ ఏం చేసి ఉండకపోయింది. అది మనం ఈరోజు డెమాన్స్ట్రేట్ చేసాం. భారతదేశం దగ్గర మనది ఉంది. అంటే ఒక శత్రువు ఎవరైతే పాకిస్తాన్ ఉందో, పాకిస్తాన్ మనల్ని ఆపలేదు. మన మిసైల్స్ కన్నా వెళ్ళి కొట్టాయంటే పాకిస్తాన్ దాన్ని ఆపలేనటువంటి శక్తి మనం పెంచుకుంది. రెండవది చైనా దగ్గర S-400 ఉన్నది, మన దగ్గర కూడా S-400 ఉన్నది. S-400ని మనం స్టడీ చేస్తున్నాం. ప్రస్తుతానికి DRDOలో దాని మీద రీసెర్చ్ జరుగుతున్నది. S-400ని కూడా తప్పించుకొని కొట్టగలిగినటువంటి మిసైల్స్ తయారు చేస్తున్నాం. బహుశా రాబోయే 1-2 సంవత్సరాల దాన్ని కూడా మనం ఆవిష్కరించబోతున్నాం. సో మనం S-400 రష్యా నుంచి ఎందుకు కొన్నాము? అమెరికా మన మీద ఆంక్షలు వేస్తానని బెదిరించినా మనం వాళ్ళ దగ్గర ఎందుకు కొన్నామంటే, మన శత్రువు దగ్గర ఉంది కాబట్టి ఆ టెక్నాలజీ మనకు తెలిస్తే కనుక దాన్ని భేదించగలిగినటువంటి టెక్నాలజీ మనం తయారు చేసుకోవచ్చు అని చేస్తున్నాం. ఈ ఆవిష్కరణలన్నీ కూడా చిన్నగా రోజుకోటి అప్పుడొకటి ఇప్పుడొకటి ఇన్ఫర్మేషన్ వస్తున్నా, ఇవన్నీ డాట్స్ అన్ని కలిపి మనం చూసామంటే కనుక మన సెక్యూరిటీ పారామీటర్లో ఒక విధమైనటువంటి అభేద్యమైనటువంటి ఒక కవచం మనం తయారు చేసుకుంటున్నాం మన దేశానికి. ఒక అంబ్రెల్లా పెడుతున్నాం. అలాగే మన శత్రువులు వాళ్ళకున్నటువంటి అస్త్రాలు, వాళ్ళకున్నటువంటి టెక్నాలజీని ఛేదించుకుంటూ వెళ్ళి వాళ్ళని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టగలిగినటువంటి శక్తి మనం తెచ్చుకుంటున్నాం.
అందుకని ఈ ఆవిష్కరణలన్నీ కూడా మనం గ్లోబల్ రౌండప్ ఎందుకు చర్చిస్తున్నాం అంటే గ్లోబల్ గా మన చుట్టూతో ఉన్నటువంటి శత్రువులకు టఫ్ మెసేజ్ పంపిస్తున్నాం కాబట్టి దాన్ని ఇక్కడ చర్చిస్తున్నాం.